రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. లిక్కర్ షాపు లైసెన్సు పొందిన వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. బినామీ లావాదేవీలు, ప్రకటించని ఆదాయం, అక్రమ పెట్టుబడులు, నగదు లావాదేవీలపై ఐటీ శాఖ దృష్టి సారించింది. రాష్ట్రం మొత్తం 2620 మద్యం దుకాణాలు ఉండగా అందులో 786 దుకాణాలు గౌడ్స్, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ కింద కేటాయించారు. లైసెన్సుల వెనుక అసలు పెట్టుబడిదారులు ఎవరు? లైసెన్సుదారులే వ్యాపారం నడుపుతున్నారా లేక బినామీ వ్యవస్థ నడుస్తోందా అనే కోణంలో ఐటీ శాఖ లోతుగా ఆరా తీస్తోంది. మద్యం దుకాణం సాధించుకోవడానికి దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, షాప్ సెటప్, స్టాక్ కొనుగోలు కలిపి భారీ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. లైసెన్సుదారుల వివరాలు సేకరించిన ఐటీ శాఖ చాలా మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాదని ప్రాథమికంగా గుర్తించింది. అంతేకాదు వారిలో పలువురు తమ ఆదాయానికి మించి పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తోంది. దీంతో ఎక్సైజ్ శాఖ నుంచి లైసెన్సుదారుల సమాచారం ఐటీ శాఖ తెప్పించుకుంది. వారి బ్యాంకు లావాదేవీలు, నగదు చెల్లింపులు, గ్యారంటీకి చూపిన ఆస్తుల వివరాలు, భాగస్వామ్య ఒప్పందాలు, దుకాణాల నిర్వహణ ఎవరు చేస్తున్నారు అనే అంశాలన్నింటినీ పరిశీలిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చందానగర్ ప్రాంతంలో ఒక రిజర్వేషన్ కేటగిరీ మద్యం దుకాణాన్ని బినామీదారుడు నడుపుతున్నట్లు నిర్ధారించిన ఐటీ శాఖ దానిని సీజ్ చేసింది. నోటీసులు అందుకున్న లైసెన్సుదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. తమ ఆర్థిక వ్యవహారాలు బయటపడతాయనే భయంతో వణికిపోతున్నారు. ఇప్పటి వరకు మద్యం వ్యాపారంలో తిరుగుతున్న భారీ నగదు లావాదేవీలు స్తంభించే అవకాశం ఉంది. ఐటీ నోటీసుల్లో 2021-22 నుంచి ఇప్పటి వరకు లైసెన్సుదారుడి ఆదాయ వనరులు, మద్యం దుకాణం సాధించుకోవడానికి పెట్టిన పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందో వివరించాలని పేర్కొన్నారు. దుకాణం పేరు, చిరునామా, అప్లికేషన్ ఫీజుగా చెల్లించిన 3 లక్షలు, లైసెన్స్ మొదటి విడత చెల్లింపు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, నగదా లేదా బ్యాంకు ద్వారా వచ్చిందా వంటి వివరాలు అడిగారు. అంతేకాదు గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బ్యాంకు స్టేట్మెంట్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా లైసెన్స్ తీసుకునేటప్పుడు ఎక్సైజ్ శాఖకు సమర్పించిన అఫిడవిట్, ష్యూరిటీ బాండ్, లైసెన్స్కు చూపిన ఆస్తుల వివరాలు, ఉద్యోగుల వారి జీతాలు, భాగస్వాముల వివరాలు తదితర వివరాలన్నీ సమర్పించాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఐటీ శాఖ ఇప్పటికే సేకరించిన బ్యాంకు లావాదేవీలకు, లైసెన్సుదారులు ఇప్పుడు సమర్పిస్తున్న ఆర్థిక వివరాలకు వ్యత్యాసం కనిపిస్తే మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో భవిష్యత్తులో ప్రతి లావాదేవీకి ఆధారాలు చూపాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగుల జీతాలు, అద్దెలు, స్టాక్ కొనుగోళ్లు అన్ని అధికారిక రికార్డుల్లో నమోదవుతాయి. చిన్న వ్యాపారులు దీన్ని అదనపు భారంగా భావించినా దీర్ఘకాలంలో పారదర్శకత పెరిగి ఆదాయపు పన్ను రాబడులు మెరుగుపడతాయని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మద్యం వ్యాపారంపై తాత్కాలికంగా ఒత్తిడి పడుతుందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న లైసెన్సుదారులు, రిజర్వేషన్ కేటగిరీలో షాపులు పొందిన గౌడ్స్, ఎస్సీ, ఎస్టీ వర్గాల వ్యక్తుల్లో భయాందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే అంశంపై లైసెన్సుదారులు, ఆబ్కారీ శాఖ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది.